బీసీ కోటా వెళ్దాం. బీసీ కోటాకు సంబంధించిన గ్రాఫిక్స్ కనుక ప్లే చేస్తే బీసీ కోటాలో ఉన్న వాళ్ళలో ఆశిస్తున్న వాళ్ళు అవకాశాలు ఒకసారి మనం చూద్దాం. బీసీ కోటాకు సంబంధించి మొట్టమొదలుగా ఎర్రావతి అనిల్, ఈయన బాల్కొండ నుంచి పిఆర్పి నుంచి 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు, ఎన్ఆర్ఐగా వచ్చి. సో బాల్కొండ నుంచి పిఆర్పి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వచ్చి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో పిఆర్పి విలీనమైంది. అప్పటి నుంచి కాంగ్రెస్ లో కంటిన్యూ అవుతున్నారు. సో రేవంత్ రెడ్డికి హార్డ్ కోర్ అనుచరుడు ఎర్రావతి అనిల్. పద్మశాలి సామాజిక వర్గం, బీసీలో పద్మశాలి సామాజిక వర్గం. మొన్న ఎన్నికల్లో టికెట్ ఆశించారు కానీ కరెక్ట్ గా ఎన్నికలకు 3-4 నెలల ముందు ఆరెంజ్ ట్రావెల్స్ సునీల్ రెడ్డి జాయిన్ అయ్యారు పార్టీలో, బాల్కొండ నుంచి కంటెస్ట్ చేశారు. సో టికెట్ ఈయనకు దొరకలేదు కాబట్టి ఆయన సరే టికెట్ దొరకకుండా పార్టీ కోసం పనిచేశారు. పార్టీలో మీడియా కొంచెం అవుట్ రైట్ గా మొదటి నుంచి రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే గ్యాంగ్తో ఓపెన్ గా తలపడ్డ వ్యక్తి ఎర్రావతి అనిల్. సో రేవంత్ రెడ్డి బీసీ కోటాలో ఆయనకు ఎర్రావతి అనిల్ కు డెఫినెట్ గా ఆయన సపోర్ట్ చేయొచ్చు. ప్లస్ కార్పొరేషన్ చైర్మన్ వచ్చింది ఇప్పుడు, మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎర్రావతి అనిల్ కు ఫస్ట్ లిస్ట్ లోనే అవకాశం కల్పించారు. కానీ ఆల్రెడీ ఎమ్మెల్యే చేసిన వాళ్ళు కార్పొరేషన్ కంటే మళ్ళీ ఎమ్మెల్సీ కావాలని చూస్తారు కదా. ఆల్రెడీ ఎమ్మెల్యే చేసి ఆయనకు టికెట్ దొరకలేదు. సో బీసీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి అవకాశం దొరకని వాళ్ళు, అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యే టికెట్ దొరకని వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సో టికెట్ దొరకలేదు ఎర్రావతి అనిల్కు, అది అడ్వాంటేజ్ అవుతుంది. అయితే రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తారు కానీ ఉత్తమ్ బట్టి ఎంతవరకు సపోర్ట్ చేస్తారో అన్నది చూడాలి ఇక్కడ ఎర్రావతి అనిల్కు. ఎందుకంటే ఎన్నికలకు ముందు బహిరంగంగానే వాళ్ళ మీద విమర్శలు చేశారు, సీనియర్లు పార్టీని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అంటూ. సో చూడాలి, ఇది రేవంత్ రెడ్డి కోట అయితే ఫస్ట్ చాయిస్ డెఫినెట్గా ఎర్రావతి అనిల్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే గనక వి హనుమంతరావు, కాంగ్రెస్ కురువృద్ధుడు, పిసిసి అధ్యక్షుడుగా 90s లోనే రాజీవ్ గాంధీ సమయంలోనే చేసిన వ్యక్తి, రాజ్యసభ సభ్యుడు కూడా 3 సార్లు చేశారు. అయితే 2014 నుంచి వి హనుమంతరావుకి 2016 నుంచి ఏ పదవి లేదు. 2010లో చివరిసారి రాజ్యసభ చేస్తే 2016 వరకు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఏ పదవి లేకున్నా సరే బీసీ వాదం వినిపిస్తూ వస్తున్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అయితే వి హనుమంతరావుకు ఇప్పుడు అయితే ఎమ్మెల్సీ అన్న ఇవ్వాలి, రాజ్యసభ అయినా ఇవ్వాలి. 2018లో టికెట్ దొరకలేదు, 2019 పార్లమెంట్ దొరకలేదు, 2014లో ఒకసారి ఎమ్మెల్యే పోటీ చేశారు అంబర్పేట నుంచి, ఓడిపోయారు కిషన్ రెడ్డి మీద. మళ్ళీ అప్పటి నుంచి టికెట్ దొరకలేదు. 2018 అసెంబ్లీ, 2019 పార్లమెంట్, 2023 అసెంబ్లీ, 2024 పార్లమెంట్. మొన్న పార్లమెంట్ కూడా ఖమ్మం టికెట్ అడిగారు, దొరకలేదు. సో ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ ఇచ్చి నన్ను కౌన్సిల్ చైర్మన్ గానీ డిప్యూటీ చైర్మన్ గానీ చేయమని అడుగుతున్నారు. కౌన్సిల్ చైర్మన్ ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారు, నెక్స్ట్ ఇయర్ టర్మ్ అయిపోతుంది. సో నాకు ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ ఇవ్వాలి. విహెచ్ లాంటి రాజకీయ కురువృద్ధుడు, సిటీలో పుట్టారు. కాంగ్రెస్ అంటే వి హనుమంతరావు అంటే కాంగ్రెస్ అంటే ఎంతమంది కాంగ్రెస్ వస్తూ పోతూ ఉన్నా వి హనుమంతరావు మాత్రం కంటిన్యూ అవుతూ వస్తున్నారు కదా, ఆ స్టేచర్ ఉంది కదా. సో అందుకని వి హనుమంతరావు ఆ కోటాలో ఆయన అడుగుతున్నారు. చేసి మండలి చైర్మన్ చేయాలి లేదా మంత్రివర్గంలోకి తీసుకోవాలి. బీసీలో మున్నూరు కాపులకు కూడా ప్రాతినిధ్యం లేదు. సో వి హనుమంతరావును ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గంలోకి తీసుకోవాలని కూడా డిమాండ్ వినిపిస్తుంది. సో ఆయన ఒకళ్ళు ఉన్నారు. ఇక నెక్స్ట్ సునీతా రావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు. మొన్న మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా లాస్ట్ 3 సంవత్సరాలుగా బీఆర్ఎస్ మీద గట్టి పోరాటమే చేశారు సునీతారావు. అయితే సునీతారావుకి ఎన్నికల్లో గోషామహల్ టికెట్ కేటాయించారు. గోషామహల్ టికెట్ అంటే మనకు తెలుసు, అది ఎట్లా రాజాసింగ్ కాంగ్రెస్ అది గెలిచే సీటు కాదు. నిజానికి ఆమె ఖైరతాబాద్ సీట్ అడిగింది కానీ విజయారెడ్డికి ఇచ్చారు. లేకపోతే ఖైరతాబాద్ అయినా అంబర్పేట అయినా పర్లేదు అంటే తీసుకెళ్లి గోషామహల్ ఇచ్చారు. సో ఆమె అదే అసంతృప్తి, అదే నేను అడగని సీట్ ఇచ్చారు గోషామహల్, పైగా ₹1 కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా తక్కువ సాయం వచ్చింది. దీన్ని సి కేటగిరీ కింద వేశారు, ఏబి కేటగిరీల కింద కాకుండా. కాబట్టి నాకు ఇవ్వాలి. ప్లస్ మహిళా కాంగ్రెస్ సభ్యత్వాల్లో సునీతారావు కూడా ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. తెలంగాణలో హైయెస్ట్ పాపులేషన్ ఇప్పుడు ముదిరాజ్ కమ్యూనిటీలో ఉంది. సో సునీతారావు ఆమె చెప్పేది ఏంటంటే మహిళా కాంగ్రెస్ సంబంధించి దేశంలోని అత్యధిక సభ్యత్వాలు
తెలంగాణలో నమోదైనవి. 5 లక్షల సభ్యత్వాలు మహిళా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఉంటే ఒక్క తెలంగాణలోనే 1,15,000 పైగా ఇప్పటి వరకు నమోదైనవి. అంటే 20% పైగా ఒక తెలంగాణ స్టేట్ నుంచి నమోదైనవి. నిజానికి ఆమె మహిళా కాంగ్రెస్ పదవిని ఆమెతో రిప్లేస్ చేసి గద్వాల్లో పోటీ చేసి ఓడిపోయిన సరితా తిరుపతికి ఇద్దామని అనుకున్నారు. కానీ మళ్ళీ ఏం జరిగిందో ఏంటో, ఒకటి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా కూడా మాకు హైయెస్ట్ మెంబర్షిప్ తెలంగాణ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలను ఎట్లా మారుస్తాం, రేవంత్ రెడ్డి నుంచో ఇంకా కొంచెం రేవంత్ రెడ్డి గానితో కొంచెం ఈక్వేషన్ బాగాలేనట్టుంది సునీతారావుకు. సో ఆమెను మార్చి సరితా తిరుపతిను పెట్టాలి. ఎందుకు సరితా తిరుపతిని పెట్టాలి? అక్కడ గద్వాల్లో ఆమె పోటీ చేసి ఓడిపోయింది. ఆమె స్థానంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయన వచ్చి బీఆర్ఎస్ నుంచి వచ్చి జాయిన్ అయ్యారు. వాళ్ళిద్దరి మధ్య పడట్లేదు కాబట్టి ఆమెకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇస్తే సాటిస్ఫై అవుతుంది అనుకున్నారు. కానీ సునీతారావు నాకు ఏదైనా పదవి ఇవ్వండి, ఎందుకంటే నేను ఎన్నికల్లో గట్టిగా ఫైట్ చేశాను, నాకు గోషామాల్ సీట్ ఇచ్చారు, సరే మీరు టికెట్ ఇచ్చారంటారు కానీ అది పనికిరాని సీటు కాబట్టి నాకు పదవి ఇచ్చి మీరు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తీసుకోండి, ప్లస్ మెరిట్ మహిళా కాంగ్రెస్ సభ్యత్వాలు కూడా పెద్ద ఎత్తున చేశారు కాబట్టి అడుగుతున్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని బట్టి విక్రమార్క ప్లస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా సపోర్ట్ చేయొచ్చు. ఒకవేళ కాంగ్రెస్ కనుక పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకు కూడా టికెట్ ఇస్తామంటే, సో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఇంకా నీలం మధు ముదిరాజ్ ఉన్నారు, మధు యాష్కి గౌడ్ ఉన్నారు, అంజన్ కుమార్ యాదవ్ వీళ్ళు ముగ్గురు కూడా పోటీ చేసి ఓడిపోయారు. బట్ మళ్ళీ ఒకవేళ ఆ ఎక్స్క్లూజన్ ఇస్తే అవకాశం ఉంటుంది. నీలం మధు నిజానికి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఇచ్చి మళ్ళీ వాపసు తీసుకున్నారు. బీఫామ్ వాపసు తీసుకుని కాటా శ్రీనివాస్ గౌడ్కు టికెట్ ఇచ్చారు. బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి నీలం మధు ముదిరాజ్ 50,000 ఓట్లు వచ్చాయి ఏకంగా. తర్వాత మళ్ళీ ఆఫ్టర్ అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు ఆయన జాయిన్ అయ్యారు. పార్లమెంట్ ఎలక్షన్స్ లో మెదక్ ఎంపీగా పోటీ చేశారు. చాలా స్వల్ప తేడాతో, కేవలం 39,000 ఓట్ల తేడాతో రఘునందన్ రావు మీద ఓడిపోయారు. బీఆర్ఎస్ అక్కడ 3rd పొజిషన్కి వెళ్ళింది. సో నీలం మధు ముదిరాజ్ తక్కువ సమయంలోనే జరిగి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టే 39,000తో పార్లమెంట్ సీట్ ఓడిపోవడం అంటే. ఎందుకంటే మెదక్ సీట్ ఎప్పుడు కూడా ఇందిరాగాంధీ సమయంలో, బాగారెడ్డి సమయంలో కాంగ్రెస్ పార్టీ సీటు, కానీ ఎప్పుడైతే కేసీఆర్ వచ్చారో అప్పటి నుంచి అది అంత ఈజీ సీట్ కాదు కాంగ్రెస్ పార్టీకి, మెదక్ పార్లమెంట్ సీట్ అన్నది. గత 2004 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతూ వస్తున్న పరిస్థితి. 2009లో కొత్తగా మెదక్ పార్లమెంట్ ఏర్పడ్డ తర్వాత ఎప్పుడు కూడా, అంతకుముందు సిద్దిపేట ఉండే, ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. 9, 14, ఆ తర్వాత 14లో బై ఎలక్షన్స్ కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచారు, 19 మళ్ళీ కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచారు, 9, 14లో కేసీఆర్ గెలిచారు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ దగ్గర రాలేదు. అయినా సరే 39,000 ఓట్లతో ఓడిపోయారు. సో నీలం మధు ముదిరాజ్ ఆ విధంగా ఆశిస్తున్నారు. ప్లస్ రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పారు, నేను ముదిరాజులకి ఒకళ్ళకి మంత్రివర్గంలో ఖచ్చితంగా స్థానం కల్పిస్తా అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకే ఒక ముదిరాజ్ ఎమ్మెల్యే ఉన్నారు, అది మక్తల్ నుంచి శ్రీహరి ముదిరాజ్, సీఎం సొంత కాన్స్టిట్యున్సీ. ఆయన మల్లికార్జున ఖర్గే సపోర్ట్తో టికెట్ తెచ్చుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో ఆల్రెడీ జూపల్లి కృష్ణారావు ఉన్నారు, రేవంత్ రెడ్డి ఉన్నారు. కొంత ముదిరాజుల్లో వాకిటి శ్రీహరి కంటే నీలం మధుకు మంత్రి పదవి ఇచ్చేందుకు, ఎందుకంటే నీలం మధు ఇస్ ఫేస్ ఆఫ్ ది ముదిరాజ్ కమ్యూనిటీలో ఈటల రాజేందర్కి ఎంత స్ట్రాంగ్ హోల్డ్ ఉందో నీలం మధు కూడా అంత స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. సో ఆ విధంగా ఆయన టికెట్ అక్కడి నుంచి అడుగుతున్నారు. అయితే దీపాదాస్ మున్షి చాలా పెద్ద ఎత్తున అండగా ఉండే నీలం మధు ముదిరాజ్కి. కానీ దీపాదాస్ మున్షి సడన్ గా ఇప్పుడు ఎన్నికల ముందే ఆమెను ఇన్ఛార్జ్ తీసేశారు. మీనాక్షి నటరాజన్ తీసుకొచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల ముందు మీనాక్షి నటరాజన్ ఇప్పుడు ఇన్ఛార్జ్ అయింది. ఆ నీలం మధు ముదిరాజ్కు చాలా పెద్ద దెబ్బ దీపాదాస్ మున్షి వెళ్ళిపోవడం. ఎందుకంటే ఆమె ఈయన ఖచ్చితంగా మంత్రి పదవి ఇప్పించాలని కమిట్ అయ్యారు. అదే సమయంలో సునీతారావుకు అడ్వాంటేజ్. సునీతారావుకు దీపాదాస్ మున్షికి ఇద్దరు ఆడవాళ్ళకి అసలు పడలేదు. ఆమె ఇద్దరు మహిళలు అయినప్పటికీ మహిళా కాంగ్రెస్ మీటింగ్స్ ఎప్పుడు కూడా దీపాదాస్ మున్షి అటెండ్ కాలేదు. ఓపెన్ గానే సునీతారావు చెప్పారు, దీపాదాస్ మున్షి ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అర్థమవుతుంది అని చెప్పి. సో పోవడం ఒకళ్ళకి డిసడ్వాంటేజ్ అయితే ఇంకొకళ్ళకి అడ్వాంటేజ్. ఇక నెక్స్ట్ అంజన్ కుమార్ యాదవ్ రేస్లో ఉన్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ ఆయనకి ముషీరాబాద్ టికెట్ ఇచ్చారు కదా, ముషీరాబాద్లో అసెంబ్లీ టికెట్ ఇస్తే ఓడిపోయినారు. సరే చాలా మంది ఓడిపోయారు, ఈయన కూడా ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయన కొడుక్కి రాజ్యసభ సీట్ ఇచ్చారు. అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ మెంబర్ ఆల్రెడీ ఉన్నారు. సో
అంజన్ కుమార్ యాదవ్ క్లెయిమ్ ఏమిటంటే నాకు సికింద్రాబాద్ పార్లమెంట్ సీట్ ఇవ్వలేదు, దానం నాగేందర్ తీసుకొచ్చి ఇచ్చారు, నేను అడిగినా ఇవ్వలేదు నాకు. సో పార్లమెంట్ నాకు ఇస్తే నేను గెలిచేవాడిని, నేను అప్పుడే వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాను, రేవంత్ రెడ్డితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాను అని చెప్పి ఓపెన్ గానే రెడ్డిలకు అగేన్స్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి వీళ్ళందరికీ అగేన్స్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. నన్ను తొక్కుతున్నారు రెడ్డిలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు సపోర్ట్ చేయట్లేదు, నాకు ఎందుకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు, నా కొడుకు రాజ్యసభ సీట్ ఇచ్చారు సరే, బట్ ఆల్రెడీ ఆయన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చేశాడు, అది వేరే కోట ఇది వేరే కోట అంటున్నారు. కానీ ఐ డోంట్ థింక్ మళ్ళీ ఫ్యామిలీలో ఒకే ఫ్యామిలీలో ఇద్దరికి లోక్సభ సీట్లు అసెంబ్లీ సీట్లు అంటే ఓకే, నామినేటెడ్ ఇద్దరికి ఇస్తారని అయితే నేను అనుకోను. సో చాలా తక్కువ పాసిబిలిటీ ఉంది అంజన్ కుమార్ యాదవ్ కి. ప్లస్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని బహిరంగంగా విమర్శించినప్పుడు ఆయన సపోర్ట్ చేయకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇక మధు యాష్కి గౌడ్ బీసీ కోటాలో మధు యాష్కి గౌడ్ కి ఒకవేళ ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వాలనుకుంటే డెఫినెట్ గా ఇవ్వచ్చు. రాహుల్ గాంధీ ఛాయిస్ కూడా, రాహుల్ గాంధీ కనుక ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఎందుకంటే రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు మధు యాష్కి గౌడ్, గౌడ సామాజిక వర్గం. అయితే మధు యాష్కి గౌడ్ చివరి నిమిషాల్లో ఎల్బీ నగర్ టికెట్ ఇచ్చారు హైదరాబాద్ నుంచి, ఓడిపోయారు ఆయన. సిటీలో ఎందుకంటే వేవ్ లేదు, కాంగ్రెస్ పార్టీ వేవ్ లేదు, రూరల్లో వేవ్ ఉంది. నిజానికి ఆయన నిజామాబాద్ అక్కడికో వెళ్తే బాగుండేది, కానీ ఆయన సిటీకి వచ్చి ఎల్బీ నగర్ నుంచి పోటీ చేశారు, ఎల్బీ నగర్ నుంచి ఓడిపోయారు. కానీ ఎంపీ టికెట్ అడగలేదు ఆయన, ఎంపీ టికెట్ అడగకుండా పిసిసి ప్రెసిడెంట్ పదవి ఆశించారు. పిసిసి ప్రెసిడెంట్ పదవి అదే సామాజిక వర్గానికి సంబంధించిన మా పిసిసి అధ్యక్షుడిగా అదే సామాజిక వర్గానికి సంబంధించిన మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చారు, మధు యాష్కి గౌడ్కి ఇవ్వలేదు. కాబట్టి ఆయన ఈసారి ఎమ్మెల్సీ అడుగుతున్నారు బీసీ కోటాలో. చూడాలి, ఉత్తమ్ బట్టి సపోర్ట్ చేస్తారు మధు యాష్కి గౌడ్కి, బట్ రేవంత్ రెడ్డి నుంచి సపోర్ట్ ఉండదని అనుకుంటున్నాను. సో ఈక్వేషన్ మీరు చూసారు కదా, బీసీలో రేవంత్ రెడ్డి అయితే ఎర్రావతి అనిల్ కు సపోర్ట్ చేయొచ్చు, అంజన్ కుమార్ యాదవ్ కు సపోర్ట్ చేయొచ్చు, నీలం మధు ముదిరాజ్ చేయొచ్చు, నరేందర్ రెడ్డి అటు చరణ్ కౌశిక్ యాదవ్ కూడా ఉన్నారు. ఏ టికెట్ లేదు, ఏ కార్పొరేషన్ పదవి కూడా చరణ్ కౌశిక్ యాదవ్ కి ఇవ్వలేదు. కొంచెం ఎన్నికల్లో కోఆర్డినేషన్ చేశారు, జాయినింగ్స్ విషయంలో మల్లు రవితో కలిసి చరణ్ కౌశిక్ యాదవ్ పనిచేశారు, యాదవ్ సామాజిక వర్గం బీసీ కోటాలో. సో ఎటువంటి అంటే నామినేటెడ్ పదవులు పొందని ఎన్నికల్లో పోటీ చేయని యువరక్తం కావాలనుకుంటే చరణ్ కౌశిక్ యాదవ్ కు అవకాశం కల్పించవచ్చు. సో ఇది బీసీకి సంబంధించిన కోట. ఎమ్మెల్సీ ఎన్నిక అభ్యర్థుల ఎంపిక మాత్రం కాంగ్రెస్ కు కత్తి మీద సాము లాంటిదే అనుకోవచ్చు. డెఫినెట్గా ఎవరికి ఇచ్చినా అసంతృప్తుల సంఖ్య బాగానే ఉంది కదా, వీరికి అధిష్టానం మరి ఎలా ఉపయోగిస్తుందో చూడాలి. అంటే ఇంకా టైం ఉంది, 1-2 days లో డిక్లేర్ చేస్తారు. ఏముండదు అంటే మా అంటే అలుగుతారు, బట్ అధికారంలో ఉన్నప్పుడు అభ్యర్థులు 10వ తేదీ వరకు నామినేషన్ వేయాలి. కాబట్టి ఖచ్చితంగా 7, 8, 9 లోపు అనౌన్స్ చేయాలి. ఆల్రెడీ ఢిల్లీ పోయారు కాబట్టి 2-3 రోజులు అనౌన్స్మెంట్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఎస్సీ కోటా ఉంది. ఎస్సీ కోటాలో మనకి అద్దంకి దయాకర్